హే గాయ్స్! ఈ మధ్య నేను ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు H4 డిపెండెంట్స్ లైక్ స్పౌస్ అండ్ వాళ్ళ యొక్క కిడ్స్ ఇండియాకెళ్ళిపోవాల్సిన సిట్యుయేషన్ వచ్చిందంట. బికాస్ ఆఫ్ ఓవర్ స్టే లైక్ ఔట్ ఆఫ్ స్టేటస్‌లోకి వచ్చిర్రు. ఈ సిట్యుయేషన్ ఏంది? ఇది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. నేను చాలా మందిని కనుక్కున్నప్పుడు ఇది ప్రతి ఒక్కరికి ఎవ్వరికి అర్థం కావట్లేదు. సో, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే సిట్యుయేషన్ H1B అతనికి 2022 నుంచి 2025 వరకి H1B అనేది ఉన్నదన్నట్టు. సో, అతను 2022లో వచ్చిండు. అతని వీసా అనేది 2025 వరకు ఉండే. సో, అలా డిపెండెంట్స్ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా 2022 నుంచి 2025 వరకు వాళ్ళకు వీసా అనేది అప్రూవ్ అయింది. కానీ ఇతను 22లో వచ్చిండు. మళ్ళా 23లో ఇతను జాబ్ చేంజ్ అయినప్పుడు ఏమైందంటే అతని H1 ట్రాన్స్‌ఫర్ అప్పుడు 23 నుంచి 26 వరకి అతనికి H1B వీసా అనేది వచ్చింది. సో, ఈయన H1B ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఇన్ 2023ల వాళ్ళ స్పౌస్ అండ్ కిడ్స్ కూడా యూఎస్‌కి వచ్చిర్రన్నట్టు. సో, వాళ్ళేమనుకుర్రనంటే ఇతనికి వీళ్ళ హస్బెండ్‌కి ఎట్లైనా 2026 వరకు వీసా ఉన్నది కాబట్టి వాళ్ళకి కూడా 2026 వరకే ఉంటదనుకుర్రు. కానీ ఇక్కడ కానీ వాళ్ళకు రియల్ వీసా ఉండేది 2025 వరకే. సో, మొన్న రీసెంట్‌గా 2026లో వాళ్ళు ఔట్ ఆఫ్ స్టేటస్‌కి పోయినామని ఒక ఫైన్ డే రియలైజ్ అయ్యిర్రు. సో, అప్పుడు లాయర్స్ వీళ్ళందరినీ కనుక్కుంటే ఏందంటే మీరు ఇమ్మీడియేట్‌గా ఇండియాకెళ్ళండి. ఇండియాకెళ్ళి మళ్ళా స్లాట్స్ బుక్ చేసుకొని మళ్ళా స్టాంపింగ్ చేయించుకొని రావాలని అన్నారు. సో, ఇదంతా మెయిన్ సిట్యుయేషన్ ఎందుకొచ్చిందంటే H1B ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుండో లేకపోతే ఎక్స్టెన్షన్ చేసుకుండో అప్పుడు ఈ డిపెండెంట్స్‌కి కూడా H4 ఎక్స్టెన్షన్ అనేది అప్లై చేయాలి. ఆ H4 ఎక్స్టెన్షన్ అనేది అప్లై చేయకపోవడం వల్ల వాళ్ళ యొక్క I-94 అనేది వాళ్ళ యొక్క వీసా అనేది టిల్ 2025 వరకే ఉన్నది. తినదేమో 2026 వరకు వచ్చింది. సో, ఈ సిట్యుయేషను ప్రతి ఒక్కరికి చాలా మందికి ఫేస్ చేయడం నేను అబ్జర్వ్ చేసినాను. సో, ఇటువంటి సిట్యుయేషన్ ఎవరికన్నా వస్తది అనుకుంటే ముందే ఈ రీల్‌ని అయితే ఎవరికన్నా చెప్పండి. లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో, దే విల్ గెట్ టు నో వెనెవర్ H1B ఎక్స్టెన్షన్ ఆర్ H1B ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు దే హ్యాస్ టు ఫైల్ దేర్ H4 డిపెండెంట్స్ లైక్ స్పౌస్ ఆర్ కిడ్స్ యొక్క ఎక్స్టెన్షన్ కూడా ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే నో ప్రాబ్లమ్. ఏమనుకుంటారంటే యూజువల్‌గా నాకు ఎట్లయినా ఉన్నది కదా! నా డిపెండెంట్స్ కూడా నాదేది ఉంటే అదే వస్తది అనుకుంటారు. దట్స్ లిటరల్లీ రాంగ్. యూ హావ్ టు ఫైల్ I-539 అనే డాక్యుమెంట్ ఫైల్ చేయాలి H4 ఎక్స్టెన్షన్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా షేర్ చేసుకోండి. సో, దే మైట్ గెట్ ద ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ ఈస్ లైక్ మోర్ ignorant. But this information should know everybody, whoever have their family in United States. Thank you.